మోడీ అమెరికా వస్తున్నాడు. సో ఏం జరగబోతుంది? మోడీకి ట్రంప్కి మధ్యన ఎట్లాంటి డిస్కషన్స్ జరుగుతాయి? అది మన వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? H1B వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందా? ఓకే, లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. Hi, hello, welcome to Yoke Stock. Thank you for watching my videos and positive comments. ఒక కామెంట్ వచ్చిందండి. యాక్చువల్గా H1B వీసా అప్రూవ్ అయింది, ప్రజెంట్ సిచ్యువేషన్లో రావాలా వద్దా అని ఎవరో అడిగారు. ఆ ఒక్క కామెంట్కి రెస్పాన్స్ ఇచ్చేసి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. బేసిక్గా అంటే ఇది అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఎవరైనా సరే H1 వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ స్టాంపింగ్ అయిపోయి రెడీగా ఉండి యుఎస్ వెళ్ళడానికి వెళ్దాము అనుకుంటే సిచ్యువేషన్ అయితే మాత్రం అస్సలు బాగలేదు. యుఎస్లో ప్రస్తుతానికి జాబ్స్ అయితే లేవు. ఫస్ట్ థింగ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ ఇన్ ఇల్లీగల్ పొజిషన్. ఎందుకంటే ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నానంటే H1 రూల్ ప్రకారం నేను ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో చెప్పాను, మీకు జాబ్ ఉంటేనే కంట్రీకి వెళ్ళి జాబ్ ఎత్తుకోవటం అనేది H1 రూల్ కాదండి. మనకి ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు మనకి H1 చేస్తారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుకుంటాం, జాబ్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయిపోతాము. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఒకవేళ వాళ్ళు కనుక పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు వీసా వచ్చింది కాబట్టి యూ కెన్ ట్రావెల్ విత్ టికెట్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో యునైటెడ్ స్టేట్స్లో ల్యాండ్ అయినప్పుడు కనుక వాళ్ళు అడిగే క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ అడిగినా, ఎక్కడన్నా ఏమన్నా మీ కాన్వర్సేషన్స్ కానీ మీ ఈమెయిల్స్ కానీ ఏమన్నా దొరికినా మాత్రం దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ డిపోర్టింగ్ యూ బ్యాక్ విత్ బారింగ్ యూ సస్పెండ్ ఏదో అంటారు కదా, ఒక 5 years ఆఫ్ ఇది మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ రాకుండా చేసే సిచ్యువేషన్ ఉంటుందండి. సో ప్లీజ్ ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం దయచేసి మీకు కాన్ఫిడెంట్గా జాబ్ ఆఫర్ చేతిలో ఉంది అంటే వెళ్ళొచ్చు, లేదు అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. బట్ ఐ డు నాట్ వాంట్ టు డిస్కరేజ్ యూ. నేను ఉన్న సిచ్యువేషన్ మాత్రం చెప్పాను. లెట్స్ డిస్కస్ టుడేస్ టాపిక్, మోడీ ట్రంప్ మీట్. ఏంటి మోడీ ట్రంప్ మీట్? ఫస్ట్ బేసిక్గా ఇప్పుడు లాస్ట్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా మోడీ వెళ్ళి కలిశాడు. సో బేసిక్గా ఏంటంటే పెద్ద పెద్ద కంట్రీస్ స్ట్రాటజిక్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ ఉండే బిజినెస్లు అవి మాట్లాడుకోవటానికి ప్రైమ్ మినిస్టర్స్ కలుస్తూ ఉంటారు. ప్లస్ అలాగే వేరే కంట్రీకి సంబంధించిన డీల్స్, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, గాజా విషయాలు కానీ, లేకపోతే సౌదీకి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే యుక్రెయిన్ రష్యా వార్ విషయాలు కానీ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ కొంతమందికి సపోర్ట్ చేస్తాయి, ఇంకొన్ని కంట్రీస్ ఇంకొంతమందికి సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇండియా ఎవరికి సపోర్ట్? ఇప్పుడు మనం రష్యాకి సపోర్టివ్గా ఉన్నాం. ఎందుకున్నాము అంటే అట్లని చెప్పి యుక్రెయిన్ ఎగనెస్ట్గా చూడట్లేదు. మోడీ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ ద వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. కాకపోతే ఏంటంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం కాబట్టి మనం సలహా మాత్రమే ఇవ్వగలము. మనం ఆయిల్ అనేది రష్యా నుంచి కొనుక్కుంటున్నాము. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మన ట్రేడ్ ఉంటుంది, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ స్ట్రాటజీలు ఉంటాయి. సో దాని గురించి బేసిక్గా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతాయి అనమాట. అందుకని ఏంటంటే కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ బిజినెస్, వాళ్ళ వే ఆఫ్ ట్రేడింగ్. ఇప్పుడు ట్రంప్ రాగానే ఏం చేశాడండి, ఇల్లీగల్ వాళ్ళందరినీ మెక్సికో వాళ్ళని ఎలగొడతా అని చెప్పాడు. వాళ్ళు మేము తీసుకోమన్నారు. అయితే నీకు 100% టారిఫ్ అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, భయపడిపోయారు. ఎందుకంటే 100% టారిఫ్ విధిస్తే ఉండే ఖర్చులు వేరే ఉంటాయి, అక్కడ దేశ ప్రజలంతా ఇబ్బంది పడతారు. దాంతో వాళ్ళు భయపడిపోయారు. ఏం చేశారు, ఓకే నో ప్రాబ్లం, మేము బోర్డర్లో మేము ఆర్మీని పెడతాము, ఇంక నుంచి ఇల్లీగల్గా మీ కంట్రీలోకి ఎవరు రానికుండా చూసుకుంటాం అన్నారు. దాంతో ఏమైందంటే ప్రస్తుతానికి 1 month పాస్లో పెట్టారు. స్లోగా అలాగా ఇది కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ప్రతి కంట్రీకి ఉండే లింక్స్ డీల్ చేయటం కోసం వీళ్ళు కలుస్తూ ఉంటారండి. సో బేసిక్గా ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఈ న్యూస్లో వీటిలో చాలా మిస్గైడ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ట్రంప్ వెళ్ళంగానే ఇంకా మోడీతో డిస్కస్ చేస్తారు. మన F1 వాళ్ళందరికీ గుడ్ న్యూసే, H1 వాళ్ళందరికీ గుడ్ న్యూసే, ఇండియన్స్ అందరికీ గుడ్ న్యూసే. ఈ గుడ్ న్యూస్లు ఉండవండి. ఎందుకంటే ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వేరే కంట్రీ ప్రెసిడెంట్, యునైటెడ్ స్టేట్స్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద పెద్దన్న అంటారు, పెద్దన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మోడీ అన్న మా వాళ్ళు కొంచెం జాబ్ చేసుకుంటారు రెస్టారెంట్లో ఇల్లీగల్గా, ఏమనకు నువ్వు పోనీ అన్న చూసి చూడనట్టు
అని ఎవరు అడగరండి. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ ఇంటర్నల్గా ఎవరైనా వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టరు, లేకపోతే మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, లేకపోతే సెక్రటరీస్ కానీ, వీళ్ళు ఇప్పుడు ఎంబసీస్ ఉంటాయి కదా, ఎంబసీలు వాళ్ళు కానీ, డిప్లొమాట్స్ కానీ, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చండి చిన్న చిన్న విషయాలు. డిప్లొమాట్స్ డీల్ చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు. సో వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, మన ఎంబసీ వాళ్ళు ఏంటంటే దెన్ దే విల్ వాళ్ళ డిప్లొమాట్స్ తో మాట్లాడతారు. అలాగే సేమ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉండి ఏమన్నా ఇండియాలో ఉండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వచ్చేసి మన డిప్లొమాట్స్ తో మాట్లాడతారు. సో ఇదేంటంటే స్ట్రాటజిక్ గా వాళ్ళకి ఉండేటువంటి డిస్కషన్స్ అవి లో లెవెల్లోనే ఉండిపోతాయి. హై లెవెల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకో ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు దేని గురించి మాట్లాడతారు అంటే టారిఫ్స్ గురించి మాట్లాడతారు. అంటే మనకు గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇటు నుంచి అటు నుంచి ఇటు ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మనకి ఏ టారిఫ్ మీద, ఏ ప్రోడక్ట్ మీద ఎంత టారిఫ్ వేస్తే మనకి ఎంత నష్టం అవుతుంది. ఇప్పుడు అమెరికా నుంచి మనం ఏమన్నా దిగుమతి చేసుకునే ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే, ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ హై ట్యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, అవి ఇండియాలో హై రేట్కి అమ్మాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇండియా నుంచి యుఎస్ పంపించే వాటి మీద కూడా యుఎస్ వాళ్ళు హై ట్యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, యుఎస్లో హైయెస్ట్ రేట్కి అమ్మాలి. హైయెస్ట్ రేట్కి అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కొనకపోవడం వల్ల ప్రోడక్ట్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. ఇది ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది రెండు కంట్రీస్కి మధ్య. సో కాబట్టి ఏంటంటే ఆ కంట్రీ ప్రెసిడెంట్ చెప్పింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఈ ట్రేడ్ వార్ జరగకుండా ఓకే మన కంట్రీకి ఆ కంట్రీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్తారండి. ఎప్పుడైనా కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ని దేనికోసం కలుస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ, న్యూక్లియర్ డెవలప్మెంట్ ఉంది. సో వాటన్నిటికీ చాలా ఇన్వెస్ట్మెంట్లు కావాలి. వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ ప్రొడక్ట్స్ కొన్ని సప్లై చేస్తారు అమెరికా వాళ్ళు. ఆ ప్రొడక్ట్స్ కూడా మనకి కావాలి, తక్కువ రేట్లో కావాలి, సో డిస్కౌంటెడ్ ఆఫర్లో కావాలి, టారిఫ్స్ లేకుండా కావాలి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి స్ట్రాటజిక్ బిజినెస్లు కంట్రీ టు కంట్రీ. సో ఆ న్యూక్లియర్ దాంట్లో మనకి చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే కంట్రీలో వచ్చే ఇన్కమ్తో పాటు మన కంట్రీ కూడా రకరకాల అప్పులు చేసింది. అది జనరల్గా అది ఒక డిఫరెంట్ టాపిక్ అవుతుంది. కానీ మన కంట్రీకి కూడా బోల్డ్ అంత మంది ఐఎంఎఫ్ వాళ్ళు కానీ, ఇప్పుడు అందరికి ఐఎంఎఫ్ వాళ్ళు, మన మానిటరీ ఫండ్ వాళ్ళు చెక్ చేసి చెప్పారు ఇంకా వరల్డ్ బ్యాంక్కి అప్పు ఇవ్వద్దు అని చెప్పేసి. అలాంటివి వరల్డ్ బ్యాంక్ నుంచి కొన్ని అప్పులు తీసుకుంటాము, వేరే కంట్రీ నుంచి కొన్ని అప్పులు తీసుకుంటాము, వేరే కంట్రీలో మన ఆస్తులు ఉంటాయి వాటి మీద వచ్చే ఇన్కమ్ మనం తీసుకుంటాము. ఈ వైస్ వర్సా జరుగుతూ ఉంటాయి కంట్రీ టు కంట్రీ. సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని చేయటం కోసం మోడీ యుఎస్ వెళ్తున్నాడు. యాక్చువల్గా 12th వెళ్ళిన తర్వాత ఒక 2 days వాషింగ్టన్లో ఉండి ట్రంప్ తోటి ఈ డిస్కషన్స్ అన్ని చేసి మన ఇండియాకి బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తే బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడతారనమాట. కానీ మీరెవ్వరూ ఈ మీడియాలో వచ్చే న్యూస్ని మాత్రం దయచేసి నమ్మకండి. మోడీ వెళ్ళి గలీజ్గా ట్రంప్ను పట్టుకొని మా వాళ్ళు అక్కడ పనిచేస్తారు ఇల్లీగల్గా ఏమనకరా బై, లేకపోతే అవుట్ ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకుంటారు ఏమనకరా బై, లేకపోతే H1 ఉన్న జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న మా వాళ్ళని ఏమనద్దు, ఇల్లీగల్గా ఉన్నా ఏమనద్దు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడలేరండి వాళ్ళ అంత పెద్ద వాళ్ళ మధ్యన. సో ఇది మోడీ వెళ్ళి అక్కడ జస్ట్ రీక్యాప్ ఏంటంటే బిజినెస్, కంట్రీ టు కంట్రీ ఉండే బిజినెస్, న్యూక్లియర్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్ట్రాటజిక్ టారిఫ్స్ ఇవన్నీ మాట్లాడడం కోసం మోడీ వెళ్తున్నాడు. అంతేగాని మోడీ వెళ్ళడం వలన మనలాంటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే స్టూడెంట్స్ కానీ, వీళ్ళు ఎవ్వరికి కూడా పెద్ద ఒరిగేది ఏముండదు. కాకపోతే ఒకవేళ ఏదైనా ఎవరైనా దొరికి జైళ్ళల్లో ఉండటం కానీ, లేకపోతే ఇలాంటివి ఏమన్నా కేసులు కొన్ని ఏమన్నా ఉంటే ఏమన్నా వీళ్ళు మాట్లాడుకొని సో చూడు మా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలవా అని అడుగుతారు. కానీ ఇల్లీగల్ వాళ్ళ గురించి డెఫినెట్గా ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం లేదండి. ఎందుకంటే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, వాళ్ళని సంఖ్యలు వేసి తీసుకొచ్చారు, మోడీ ఏం మాట్లాడట్లేదు, సంఖ్యలతో తెస్తారా అంటే వాళ్ళ గురించి నిన్న ఒక వీడియోలో పెట్టాను నేను, సో మళ్ళీ అవసరం లేదు. బట్ అలాంటి వాళ్ళని అలానే తీసుకొస్తారండి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఏ కంట్రీకి పంపించినా అలానే పంపిస్తారు. సో వీళ్ళ గురించి కూడా మోడీ వెళ్ళి అడగలేడు, మా ఇల్లీగల్ వాళ్ళు ఉంటారు ఏమనకు అని చెప్పి అడగలేరు. సో కాబట్టి మీరెవ్వరు కూడా ఇలాంటి న్యూస్ను మాత్రం నమ్మకండి.
మన ఈ స్టూడెంట్స్ గురించి, H1ల గురించి, ఇల్లీగల్ వాళ్ళ గురించి ఇలాంటివి డిస్కస్ చేయరండి. ఇవి చాలా చాలా లో లెవెల్‌లో జరిగే డిస్కషన్స్ ఇవి. కాబట్టి ఎవరు నమ్మద్దు. ఇట్లాంటి రూమర్స్ ఏమన్నా ఉంటే ఇంకొకటి కూడా నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. బోలెడన్ని న్యూస్ చూస్తున్నా. H1 రూల్స్ చేంజ్ అయినాయి, F1 రూల్స్ చేంజ్ అయినాయి అని కొంతమంది చెప్తున్నారు. లేకపోతే స్టూడెంట్స్‌కి ఇంకా గుడ్ న్యూసే అని చెప్తున్నారు. ఏది మారలేదండి. జస్ట్ ఒక థంబ్‌నెయిల్ పెడతారు. ఓపెన్ చేయగానే సొల్లు సేమ్ అదే చెప్పిన డబ్బా కొట్టుడే ఉంటది. స్టూడెంట్స్ బయట జాబ్ చేయొద్దంటారు. H1 గురించి చెప్తారు. అక్కడ అన్ని ఇదే. థంబ్‌నెయిల్ మాత్రం ఈ రూల్స్ అన్ని మారిపోయానంటే మీరు భయపడి ఓపెన్ చేస్తారు, చూస్తే సొల్లు వీడియో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ చేతనైనంత మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఏదో సోర్స్ ద్వారా అక్కడిక్కడ చదివి నేను చాలా టైం స్పెండ్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇస్తున్నాను. సో మీరు నన్ను నమ్మండి అని కూడా నేను చెప్పను. జస్ట్ నాకు తెలిసింది మాత్రం కేవలం నేను చెప్తాను. మీరు ఈ ఏవో జరిగిపోయినాయి, ఏవో మార్పులు వచ్చేసినాయి, ఇంకా మనకి గుడ్ న్యూస్ అన్న నమ్మద్దు, లేకపోతే ఎల్లగొడుతున్నారన్న నమ్మొద్దు, వేటిని కూడా అంత ఈజీగా నమ్మొద్దండి. మీకు ఎవరికైనా మీ వాళ్ళకి ఏదన్నా ఎక్స్పీరియన్స్ జరిగి షేర్ చేసుకుంటే అప్పుడు నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.